in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను. మన ప్రభువును రక్షకుడును త్వరలో రానేయున్న యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈరోజు కూడా ఒక చక్కని సమాధానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమును పైపైన చదువుతున్న వారికి కలిగే సందేహాలకు, అలాగే అర్థం చేసుకోకుండా పరిశుద్ధ గ్రంథమును వక్రీకరిస్తున్నటువంటి అక్రమకారులకు సమాధానాలను మనం తెలియజేస్తున్నాం. దేవుని సహాయము వలన ఒక జ్ఞాని సమాధానాలను తెలియజేసే రీతిలో ఈ సమాధానాలను మీరు నేర్చుకుంటున్నారు. సర్వ సమాజానికి ఈ సమాధానాలు అందజేయబడుతున్నాయి. అంతేగాని ఏదో నేను నమ్మిందే సత్యం అనుకుంటూ, నేను పట్టుకున్న కుందేళ్లకు మూడే కాళ్ళు అనుకునేటువంటి భావనలో ఈ సమాధానాలను చెప్పటం లేదు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఆలోచింపజేస్తూ హేతుబద్ధంగా దేవుని యొక్క సమాధానాలను ప్రశ్నలు అడిగిన ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతున్నది. గత భాగాలలో ఇలాగే ఎన్నో ప్రశ్నలకు చక్కని సమాధానాలను ఇవ్వడం జరిగింది. మీరు వాటన్నిటినీ చూచి నేర్చుకొని వాటిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించి అనేక మందికి సందేహ నివృత్తి చేయవలసిందిగా కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇక ఈరోజు ఈ పాఠ్యాంశంలోనికి మనందరినీ తీసుకుని వెళుతూ మొట్టమొదట అసలు ఈ పాఠ్యాంశంలో ప్రశ్న ఏమిటి అనగానే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం ఎక్కడ జరిగింది? దీని విషయంలో కొంతమందికి సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలను వారు వారిలోనే ఉంచుకోలేదు, లేక అడిగి నివృత్తి చేసుకోనలేదు, పుస్తకాలు రాసేసారు ఏకంగా. ఈ సందేహాలను ప్రశ్నలుగా పరిశుద్ధ గ్రంథంలో వీటికి సమాధానం లేదు అని చెప్పి నిర్ణయానికి వచ్చేసి పుస్తకాలు రాసేశారు. అయితే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పటానికి దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ఆయనను ముందుగా స్తుతిస్తూ ఆయనను కనపరుస్తూ వారు పుస్తకాలు రాసినా, వారిలోని ప్రశ్నలు ఉంచుకున్నా, అడుగబడే ప్రతి ప్రశ్నకు హేతు అడిగే ప్రతి ఒక్కడికి పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కని సమాధానాలను ఆత్మను రక్షించే ఉద్దేశంతో చెప్పటానికి ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నుండి పునరుత్థానం అయ్యారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీ అందరితో తెలియచేయడానికి దేవుని యొక్క సహాయంను బట్టి నేను సిద్ధపడి ఉన్నాను. ముందుగా లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం నుంచి మనం చూడాలి. లూకా సువార్తలోను అపొస్తలుల కార్యములలోను యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ నుండి పునరుత్థానం చెందారో వ్రాయబడింది. 2 పుస్తకాలను వ్రాసింది ఒకే గ్రంథకర్త, ఆయన లూకా గారు. లూకా సువార్తను, అపొస్తలుల కార్యములను 2 పుస్తకాలను వ్రాసింది లూకా గారే. మరి 2 పుస్తకాలలో ఆయన భిన్నంగా ఏమైనా వ్రాసారా? పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎందరు గ్రంథకర్తలు వ్రాసినా కానీ ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ ఏ కాలాలలో వ్రాసినా కానీ అన్ని సంగతులు ఒకదానికి ఒకటి సరిపోయి తీరాలి. ఎందుకంటే అన్నిటినీ వ్రాయించింది దేవుడు.
అసలైన గ్రంథకర్త దేవుడు. అది దేవుని మనసులోని సంగతి. వ్రాయించింది దేవుడు. వ్రాయబడిన మాటలు దేవుని ఆలోచనకు అనుగుణంగా వ్రాయబడ్డాయి. గ్రంథకర్తలు కేవలం మధ్యలో వారు దేవునికి సహాయకులు మాత్రమే. అంతే తప్ప వారి ఊహను బట్టి వారి ఆలోచనలు బట్టి చెప్పినటువంటి మాటలు కావు. అయితే ఈ 2 పుస్తకాలను లూకా గారే వ్రాశారు. అయినా వీరికి సందేహం వచ్చిందా? అయితే మిమ్మును ఇప్పుడు ఆ మాటల దగ్గరకు నేను తీసుకుని వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పునరుత్థానం చెందారో కూడా మీకు తెలియాలి. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం నుంచి మొదట మీరు చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం నుంచి. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఈ వాక్య భాగంలో ఒక ప్రాంతం పేరు మనకు కనిపిస్తుంది. ఆ ప్రాంతం పేరేంటి? బేతనియ. బేతనియ అనేటువంటి ఈ ప్రాంతమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కొన్ని సందర్భాల్లో మనం చూడగలం. వాటిని కూడా మీకు పరిచయం చేస్తాను. యేసుప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆయన బేతనియ అనేటువంటి ప్రాంతంలో సంచరించారు. ఈ బేతనియ అనేటువంటి ప్రాంతం ఎక్కడుంది? ఈ బేతనియ దగ్గర నుండి ఆయన ఆరోహణమయ్యారు కదా. బేతనియ అనేటువంటి ప్రాంతానికి శిష్యులందరూ వెళ్ళారు. అక్కడ యేసుప్రభు చివరిసారిగా వారిని చేతులెత్తి ఆశీర్వదించి వారికి చివరిగా ఆయన కొన్ని మాటలు చెప్పి, అనగా యెరూషలేములోకి వెళ్ళి అక్కడ మీరు ఉండాలని, పరిశుద్ధాత్మను పొందాలని వారికి చివరిగా ఈ మాటలను చెప్పి ఆయన పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళిపోయారు. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం నుంచి ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. యేసు ప్రభు ఎక్కడ నుండి ఆరోహణుడాయెను అని మనం ఆలోచన చేయగలిగితే బేతనియ దగ్గర నుండి ఆయన ఆరోహణుడాయెను. రైట్, ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఇప్పుడు చాలామందికి ఎందుకు సందేహం వచ్చింది? ఇక్కడ వరకు చదివి ఊరుకుంటే వారికి సందేహాలు రాకపోనేమో. వారు అపొస్తలుల కార్యములు కూడా చదివారు. లూకా సువార్తను అపొస్తలుల కార్యములను లూకా గారే వ్రాశారు. లూకా సువార్తకు కొనసాగింపుగా అపొస్తలుల కార్యములను అక్కడ నుండి ఆయన ప్రారంభించారు. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీద ఆయన జన్మించడం, ఆ తర్వాత శరీరమును విడిచిపెట్టి మహిమ శరీరాన్ని ధరించుకొని పునరుత్థానుడైపోవటం, పరలోకానికి ఆయన ఆరోహణుడైపోవటం, ఇక్కడ వరకు లూకా సువార్త కనిపిస్తుంది. అంటే యేసు ప్రభు భూమి మీద ఉన్నటువంటి కాలం. అపొస్తలుల కార్యములలో యేసు ప్రభు పరలోకమునకు ఆరోహణుడైనటువంటి సందర్భం దగ్గర నుండి ఆయన మొదలుపెట్టి శిష్యులు, అపొస్తలులు సువార్తను ఎలా ప్రబలించారు అనేటువంటి విషయాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ 2 పుస్తకాలు ఒకదానికొకటి కొనసాగింపుగానే కనిపిస్తున్నాయి, అనుసంధానం చేయబడినట్టుగానే కనిపిస్తున్నాయి. అందుకే లూకా సువార్త 24వ అధ్యాయంలో చివరిగా, లూకా సువార్తలో చివరి అధ్యాయం కదా అది, ఆ మాటలకు అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం కొనసాగింపుగా ఉంటుంది. మొదటి పుస్తకాన్ని రచించానని లూకా గారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు 2వ పుస్తకంగా అపొస్తలుల కార్యములు కనిపిస్తుంది. అపొస్తలుల కార్యములలో యేసు ప్రభు పరలోకమునకు చేర్చుకొనబడినటువంటి ఆ సంగతిని మరలా ఆయన ప్రారంభంలో రాస్తున్నారు. అక్కడ ఏమైనా వ్యత్యాసంగా కనిపించిందా అని మనం చూద్దాం. అసలు ఎందుకు అలా రాయబడింది, ఏమని రాయబడింది అసలు ఇప్పుడు మనం అపొస్తలుల కార్యముల గ్రంథంలో యేసు ప్రభు ఎక్కడ నుండి ఆరోహణుడయ్యారు, పరలోకమునకు ఏ ప్రదేశం నుండి ఆయన వెళ్ళారు, భూమి మీద ఏ ప్రదేశం నుండి ఆయన పరలోకమునకు వెళ్ళారు. లోకంలో ఒక రాకెట్ని మనం పంపించాలనుకోండి, ఎక్కడి నుండి పంపిస్తారు? రాకెట్ లాంచింగ్ వెహికల్ ఎక్కడి నుండి పంపిస్తారు? కొన్ని ప్రదేశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోట అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడి నుండి ఇస్రో రాకెట్లను అంతరిక్షంలో పంపిస్తుంది. ఇలా అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఎక్కడి నుండి పడితే అక్కడికి అంతరిక్షంలోనికి వెహికల్స్ని పంపించరు. వారికి కొన్ని ప్రాంతాలు ఉంటాయి, నిర్దేశింపబడినటువంటి ప్రాంతాలు ఉంటాయి.
ఆ ప్రాంతాల దగ్గర నుండే వారు ఎప్పుడు ర్యాకెట్లను అంతరిక్షంలోనికి పంపించాలనుకున్న ఉపగ్రహాలను ర్యాకెట్ల ద్వారా అంతరిక్షంలోనికి పంపించాలనుకున్నా అక్కడి నుండి పంపిస్తారు. యేసు ప్రభు వారు భూమి మీద ఏ ప్రాంతం నుండి ఆయన ఆరోహణుడయ్యారు? యెరూషలేమునకు దగ్గరగా ఉన్నటువంటి బేతనియ అనేటువంటి ప్రాంతం దగ్గర నుండి ఆయన ఆరోహణమైనట్టుగా లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చూచాం. ఇప్పుడు అపొస్తలుల కార్యములలో ఏమని రాయబడిందో చూద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడువదగినంత సమీపమున ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు ఆరోహణమైనటువంటి ఆ సందర్భాన్ని మరలా లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రస్తావించారు. యేసు ప్రభు తన శిష్యులను చిట్ట చివరిసారిగా ఆయన మాటలు చెప్పి ఆయన పరలోకమునకు వెళ్ళిపోయారు. యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచి 40 దినముల వరకు ఆయన అనేకులకు తన్ను ప్రత్యక్షపరుచుకొని తాను తిరిగి లేచానని అనేకులకు సాక్ష్యమిచ్చి రుజువులను చూపించి అనేకులు విశ్వసించేటట్లుగా ఆయన భూమి మీద కనిపించారు. 40 దినములు అయిపోయిన తర్వాత, ఆ నిర్ణయకాలం అయిపోయిన తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణుడయ్యారు. మేఘము ఆయనను కొనిపోయాను. ఇక శిష్యులు అలా చూస్తున్నారు. యేసుప్రభు కళ్ళ ముందు నుండే ఆయన పరలోకమునకు ఆరోహణుడైపోయారు. ఇక ఆయన కనిపించడం లేదు. అలాగే నించుని చూస్తున్నారు. అప్పుడు మరలా దేవదూతల ద్వారా దేవుడు ఆ శిష్యులకు కొన్ని మాటలను పలికించాడు. గలిలయ మనుషులారా, అంటే వీరందరూ గలిలయ ప్రాంతానికి సంబంధించిన వారు ఎక్కువ మంది. ఆయన శిష్యులు ఎక్కువ మంది గలిలయ ప్రాంతానికి సంబంధించిన వారు. గలిలయ మనుషులారా, మీరెందుకు ఇంకా నిలిచి ఆకాశం వైపు తేరు చూస్తున్నారు? పనిలోనికి దిగండి, పనిలోనికి వెళ్ళండి. ఏంటా పని? మీరు పరిశుద్ధాత్మను పొంది ఈ సువార్తను, ఆయన ఎందుకైతే వచ్చాడో, మృతులలో నుండి లేచి పరలోకమునకు ఏ విధముగా వెళ్ళాడో, దీనినంతటిని, ఈ కారణాన్ని, ఈ జరిగిన వాస్తవాలను, మీ కన్నులార చూచిన వాటిని, చెవులార విన్న వాటిని, పరిశుద్ధాత్మ మీ చేత పలికించే వాటిని, ఇంకా వ్రాయబడే సంగతులను, గ్రంథం పూర్తయ్యేంత వరకు వ్రాయబడే ప్రతి సంగతిని మీరు ప్రచురించండి. అనేక మందిని క్రీస్తు రాజ్యంలోనికి చేర్చండి. ఇప్పుడు మీరు చూచారు, ప్రభు అయిన యేసు భూమి మీద నుండి పరలోకమునకు ఆరోహణుడు కావటం మీరు చూచారు. ఎలాగైతే ఆయన ఆరోహణుడయ్యాడో, మేఘము ఆయనను కొనిపోయిందో, మరలా ఆయన అలాగే వస్తాడు. అపవాదికి మీరు లొంగిపోకండి, ఓడిపోకండి, దేవుని బిడ్డలుగా బ్రతకండి అని వారు తెలియజేశారు. అప్పుడు శిష్యులు చాలా ఆనందంతో, సంతోషంతో ఆ ప్రాంతమును విడిచిపెట్టి యెరూషలేమునకు వచ్చారు. ఆ ప్రాంతం పేరు ఏమని రాయబడింది? ఒలీవల వనము అనబడినటువంటి కొండ. ఒలీవల వనమనబడిన కొండ. ఆ కొండ దగ్గర నుండి యెరూషలేమునకు వారు వెళ్ళిపోయారు. యెరూషలేమునకు ఎందుకు వెళ్ళారో మీకు తెలుసు. గలిలయ మనుషులు యెరూషలేమునకు ఎందుకు వెళ్ళారు? యేసు ప్రభువు యెరూషలేములో వారిని ఉండమని సెలవిచ్చారు. ఎందుకంటే పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానం వారికి ఉంది. వారు పరిశుద్ధాత్మను పొందాలి. అప్పుడు వారు సర్వలోకానికి సువార్తను ప్రచురించాలి. అందుకు వారు అమితమైనటువంటి సంతోషంతో యెరూషలేమునకు ప్రయాణం అయ్యారు. రైట్. ఇక్కడ ఈ మాటలను చదివిన తర్వాత కొందరు సందేహపడుతున్నారు. పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలను చదివినప్పుడు కొందరు యేసు ప్రభు ఎక్కడ నుండి ఆయన పరలోకమునకు ఆరోహణుడయ్యాడు అనేటువంటి విషయాన్ని గురించి కొందరికి సందేహాలు వచ్చాయి. ఏంటా సందేహాలు? లూకా సువార్తలోనేమో ఆయన బేతనియ దగ్గర నుండి ఆరోహణుడైనట్టుగా ఉంది.
ఇక్కడేమో ఒలీవల వనము అనబడినటువంటి కొండ దగ్గర నుండి ఆయన ఆరోహణుడైనట్టుగా ఉంది. ఇంతకీ ఆయన ఎక్కడ నుండి ఆరోహణుడయ్యాడు? ఇదండి ప్రశ్న. యేసు ప్రభువు భూమి మీద నుండి ఎక్కడ నుండి ఆయన ఆరోహణుడయ్యాడు? బేతనియ దగ్గర నుండా, ఒలీవల వనమనబడిన కొండ దగ్గర నుండా? ఈ ఒలీవల వనమనబడిన కొండ ఎక్కడుంది? యెరూషలేమునకు విశ్రాంతి దినమున ప్రయాణము చేయదగినంత దూరంలో ఉంది. అంటే ఇంచుమించు ఒక కోసెడు దూరంలో ఉంది. కోసెడు దూరము. పూర్వం దూరాలను కోసుల్లో కూడా కొలిచేవారు. కోసుల్లో. ఇప్పుడు మనం కిలోమీటర్లలో కొలుస్తున్నాం. అంతకుముందు మైళ్ళలో కొలిచేవారు. అంతకుముందు కోసుల్లో కూడా తెలియజేసేవారు. ఒక కోసు దూరం, కోసెడు దూరం అంటే సుమారు 2 మైళ్ళు. కోసెడు దూరము అంటే 2 మైళ్ళు. 2 మైళ్ళు అంటే కిలోమీటర్లలో మనం దానిని కన్వర్షన్ చేయగలిగితే, మార్చగలిగితే 3.2 కిలోమీటర్లు వస్తాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం వాడుకుంటున్నటువంటి కిలోమీటర్ల యొక్క పరిభాషలోనికి దానిని తీసుకుని రాగలిగితే ఒక కోసు దూరం అనగానే 2 మైళ్ళు, 2 మైళ్ళు అనగానే 3.2 కిలోమీటర్లు. సుమారుగా 3 కిలోమీటర్లు అనుకోండి. సుమారుగా ఒక కోసు దూరం అనగా ఒక 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లను ఇప్పుడు మనం సులువుగానే నడవగలం. 3 కిలోమీటర్లు కూడా నడవలేని వారు ఉన్నారనుకోండి. అంటే ఈ రోజుల్లో కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, వెన్ను నొప్పులు అన్నీ ఉన్నాయి, తలనొప్పులు. అయితే కాస్త ఈరోజు కూడా ఆరోగ్యంగా ఉన్నవారు అయితే కనుక 3 కిలోమీటర్లు చాలా సులువుగానే నడవచ్చు. అందుకే విశ్రాంతి దినమున చాలా సులువుగా ప్రయాణించదగినంత దూరము, అదే కోసెడు దూరం. అంటే యెరూషలేము అనేటువంటి పట్టణమునకు ఒలీవల వనము అనబడినటువంటి కొండ ఎంత దూరంలో ఉంది? 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైట్, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఆయన ఇంతకీ బేతనియ నుండి ఆయన ఆరోహణుడయ్యాడా? ఒలీవల వనము అనబడినటువంటి కొండ నుండి ఆయన ఆరోహణుడయ్యాడా? అంటే ఇప్పుడు కూడా మీరు చరిత్రను పరిశీలించండి. ఇప్పుడు కూడా మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి చూడండి. ఇప్పుడు కూడా ఆ ప్రాంతం ఉంది కదా. ఆ ప్రాంతం ఎక్కడ మాయమైపోలేదు. ఈ ప్రాంతం ఇప్పటికీ ఉంది. ప్రశ్నలు అడిగేవారు ముఖ్యంగా గమనించాలి. ఈ ప్రాంతం ఇప్పటికీ ఉంది. మీరు ఇప్పుడు కూడా గూగుల్ మ్యాప్స్లో చూడొచ్చు. అయితే దాని పేరు మార్చబడింది. బేతనియ అనేటువంటి ఆ ప్రాంతం యొక్క పేరు ఆ తరువాత వచ్చినటువంటి పరిపాలకుల వలన, ఆ తర్వాత చాలామంది పరిపాలకులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు, దానిని పరిపాలించారు. పరిపాలకులు ఎవరైతే వారికి ఇష్టం వచ్చినట్టుగా పేర్లు మార్చేస్తూ ఉంటారు కదా, అలా మార్చేశారు. ఇస్లాం వారు పరిపాలించారు ఈ ప్రాంతాన్ని. తర్వాత ఇస్లాం వారు పరిపాలించారు. వారు పరిపాలించినప్పుడు ఈ ప్రాంతానికి వారు ఏమని పేరు పెట్టారంటే అల్ ఎజరియా అనేటువంటి పేరు పెట్టారు. అల్ ఎజరియా లేక అల్ అజరియా. ఎజరియా అంటే వారి యొక్క అర్థం. అంటే ఆ ప్రాంతానికి ఆ పేరు కూడా పెట్టడానికి వారికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే లాజరు నివసించిన ప్రాంతం. లాజరు నివసించిన ప్రాంతం కనుక అల్ ఎజరియా అనేటువంటి పేరు ఆ ప్రాంతానికి ప్రస్తుతం ఉంది. మీరు అల్ ఎజరియా అనే ఆ పేరుతో ఆ ప్రాంతాన్ని మీరు ఇప్పటికీ సెర్చ్ చేయగలిగితే, అంతర్జాలంలో మీరు చూడగలిగితే, ఆ ప్రాంతానికి మీరు వెళ్ళకపోయినా మీకు దొరుకుతుంది. యెరూషలేము ప్రాంతానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో అల్ ఎజరియా అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఇప్పటికీ ఉన్నది. ఈ ప్రాంతమే బేతనియ అనేటువంటి పట్టణం. పూర్వం బేతనియ, ఇప్పుడు అల్ ఎజరియాగా స్థిరపడింది. అంటే లాజరు నివసించిన ప్రాంతం అని అర్థం. ఏ లాజరు? మార్తా మరియల యొక్క సహోదరుడు లాజరు నివసించినటువంటి ప్రాంతమే బేతనియ. పరిశుద్ధ గ్రంథంలో మనం బేతనియ అనేటువంటి పేరుతో ఆ ప్రాంతాన్ని చదువుకుంటున్నాం. ఇప్పుడు అల్ ఎజరియా అనేటువంటి పేరుతో ఆ ప్రాంతం ఉంది. అక్కడే కదా లాజరు సమాధి చేయబడతాడు. 4 దినములు అయిపోతుంది. యేసుప్రభు సమాధిలో నుండి లాజరును బ్రతికిస్తాడు. బేతనియ ప్రాంతం అది. బేతనియ ప్రాంతం. ఆ బేతనియ దగ్గర నుండి యెరూషలేం ఎంత దూరం? 3 కిలోమీటర్ల దూరం. అంటే విశ్రాంతి దినమున నడువగదగినంత దూరం. ప్రియులారా, ఇప్పుడు బేతనియ లేక అల్ ఎజరియా రెండు ఒకటే కదా. బేతనియ ప్రాంతము మరియు ఒలీవల వనమనబడిన కొండ రెండు ఒకటేనా అనేది సందేహం. ఒకటి కొండ, రెండవది పట్టణం. ఒకటి కొండ, రెండవది పట్టణం. ఈ రెండు ఒకటేనా? లూకాసు వార్తలో పట్టణం పేరు రాయబడింది, అపోస్తలుల కార్యములలో కొండ పేరు రాయబడింది. ఆయన కొండ మీద నుండే ఆరోహణుడయ్యాడు. ఎందుకంటే ఎప్పుడైనా
ఆరోహణం అవ్వటానికి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది? లోయ ప్రాంతమా, జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రాంతమా, లేక కొండ ప్రాంతమా? కొండ ప్రాంతమే కదా. అక్కడ నుండి ఆరోహణుడు అవ్వటం, అప్పుడు అందరికీ ఆ విషయం స్పష్టంగా తెలియటం చాలా వీలు కలుగుతుంది. ప్రియులారా, ఒలీవల వనమనబడిన కొండ యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులకు సుపరిచితమైనటువంటి కొండ. ఆ ప్రాంతమునకు వారు అనేక మార్లు వెళ్ళారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఒలీవల వనమనబడిన కొండకు బేతనీయ పట్టణమునకు సంబంధం ఏంటి అనగానే, ఒలీవల వనము అనబడినటువంటి కొండకు ఆగ్నేయ ప్రాంతంలో, అంటే తూర్పు దక్షిణం ఈ రెండు దిక్కులకు మధ్యలో ఉన్నటువంటి దిక్కును ఆగ్నేయం అంటారు. తూర్పు మరియు దక్షిణం, సౌత్ ఈస్టర్న్ ఆంగ్లంలో. తూర్పు మరియు దక్షిణ దిక్కులకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం, ఆ దిక్కు ఆగ్నేయం. ఒలీవల వనమనబడిన ఆ కొండకు ఆగ్నేయ దిశలో, ఆ వాలులో, ఆ కొండ వాలులో బేతనీయ పట్టణం ఉంది. అది సంగతి. అంటే ఒలీవల కొండకు దగ్గరలో ఏముంది? బేతనీయ పట్టణం ఉంది. ఒలీవల కొండ మీద బేతనీయ పట్టణం ఉంది. బేతనీయ పట్టణానికి ఒలీవల కొండ ఆనుకునుంది. ఒలీవల కొండ దిగువ భాగంలోనే బేతనీయ అనేటువంటి పట్టణం ఉంది కదా. కనుక బేతనీయ అనే పట్టణమునకు వారందరూ వెళ్ళారు. అక్కడ నుండి ప్రభు ఆరోహణుడయ్యాడు అన్నా ఒకటే. ఆ కొండ మీద నుండి ప్రభు ఆరోహణుడయ్యాడు అన్నా ఒక్కటే. ఎందుకంటే బేతనీయ అనేటువంటి పట్టణము ఒలీవల వనమనబడిన కొండకు వాలులో ఉంది, ఆ దిగువలో ఉంది. ఈ విషయాన్ని చరిత్రను బట్టి మీరు తెలుసుకోవాలి. ప్రస్తుతం కూడా మీరు ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. అంతర్జాలంలో ఈ విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు విత్ పిక్చర్స్. ఇప్పటికీ కూడా మీరు ఆధారాలతో దానిని తెలుసుకోవచ్చు. అంత చక్కగా చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఆ పట్టణం కనిపిస్తుంది. అయితే అల్ ఎజ్రియా అనేటువంటి పేరుతో ఆ పట్టణం కనిపిస్తుంది. ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఆధారాలను మీకు చూపిస్తాను. దేవుడు మంచి మంచి సంగతులను మన కొరకు పొందుపరిచాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఇదే సంగతి కనిపిస్తుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి. యేసు ప్రభువు యెరూషలేమునకు వెళ్తున్నారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు శిలువ మరణాన్ని పొందడానికి. అలా వెళుతున్నటువంటి క్రమంలో ఒక కోసెడు దూరంలో ఉన్నటువంటి బేత్పగే బేతనియ అనేటువంటి గ్రామముల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన శిష్యులను పంపిస్తున్నారు సిద్ధం చేయటానికి, గాడిద పిల్లను సిద్ధం చేయటానికి. ఈ బేత్పగే బేతనీయ ప్రాంతాలు ఎక్కడున్నాయి? ఒలీవల కొండ దగ్గర ఉన్నాయి. ఒలీవల వనము అనబడే ఆ కొండ దగ్గర ఉన్నాయి. చక్కని ఆధారం చూడండి. కనుక ఆయన బేతనీయ నుండి ఆరోహణుడయ్యాడు అన్నా, ఒలీవల కొండ దగ్గర నుండి ఆయన ఆరోహణుడయ్యాడన్నా ఒక్కటే. చాలా మంచి సమాధానం. ప్రభు ఎక్కడ నుండి ఆరోహణుడయ్యాడన్న దానికి చక్కని సమాధానం పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక అవివేకులైనటువంటి అంధులకు ఇది చక్కని సమాధానం. కనుక వారు వెంటనే తెలుసుకొని ప్రభు ఎదుట వారు మోకాళ్ళుని ప్రభు 2వ రాకడ కొరకు తమ బ్రతుకులను ఏ విధంగా ఆయుత్తపరుచుకోవాలో వారు నిర్ణయించుకోవాలి. ప్రభు ఎక్కడ నుండి పరలోకమునకు చేర్చుకునబడ్డారో ఇప్పుడు తెలిసింది. ప్రభు ఎలాగైతే వెళ్ళారో మరలా అలాగే వస్తారని కూడా వ్రాయబడిన మాటల్లో మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం చేయవలసిందేంటి? సిద్ధపాటును కలిగి ఉండాలి. ఆయన తిరిగి మరలా వస్తారు. తన భక్తులను తీసుకుని వెళ్ళటానికి ఆయన తిరిగి వస్తారు. వారు శరీరంతో ఉన్న, శరీరాలను విడిచిపెట్టిన ఆత్మలుగా పరదేశంలో ఉన్న వారందరినీ ఆయన రాజ్యముగా తండ్రి ఉన్న లోకానికి తీసుకుని వెళ్తారు. అలాగే బేతనీయ అనేటువంటి గ్రామమును గూర్చి, ఆ ప్రాంతాన్ని గూర్చి వ్రాయబడినటువంటి మరో ఆధారాన్ని కూడా మనం చూద్దాం. అల్ ఎజ్రియా అని ఇప్పుడు లాజరు నివసించిన ప్రాంతం అనేటువంటి పేరు దానికి పెట్టారు కదా. ఆ సందర్భం దగ్గర కూడా మనం వెళదాం. ఒక చక్కని రహస్యం మనకు అక్కడ దొరుకుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము.
ఇక్కడ కూడా ఒక ఆధారం దొరికింది. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. అన్ని విషయాలు కూడా చక్కగా ఒకే సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి, రూఢిపరుస్తున్నాయి. చూడండి, కన్ఫర్మ్ చేస్తున్నాయి. బేతనియ అనేటువంటి ఆ గ్రామం యెరూషలేము పట్టణమునకు సమీపమై ఉండెను. అప్పటికి బేతనియ అనేది ఒక గ్రామం, ఇప్పటికి అది పట్టణం. పూర్వం గ్రామాలు ఇప్పుడు పట్టణాలు అయిపోతున్నాయి, ఇప్పుడు పట్టణాలు మహానగరాలు అయిపోతున్నాయి. పూర్వమేమో పట్టణాలు, ఇప్పుడు మహానగరాలు. కొన్నిసార్లు చూడండి, రాష్ట్రాలుగా కూడా పిలుస్తూ ఉంటారు. చిన్న చిన్న ప్రాంతాలని ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాలు కూడా అయిపోతుంటాయి, అవి దేశాలు కూడా అయిపోతుంటాయి ఒక్కొక్కసారి. అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలను బట్టి, ఆ సంఖ్యను బట్టి, అక్కడ డెవలప్మెంట్ని బట్టి. అలాగే బేతనియ అప్పటికి గ్రామం, నేటికి పట్టణం. అది ఎక్కడైనా సరే జనసంఖ్య పెరిగిపోతుంది కదా, డెవలప్మెంట్ పెరుగుతుంది కదా, గ్రామాలు పట్టణాలు అవుతున్నాయి, పట్టణాలు నగరాలు అయిపోతున్నాయి, మహానగరాలు అయిపోతున్నాయి. బేతనియ అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ ప్రాంతం యెరూషలేమునకు అతి సమీపముగా ఉన్నటువంటి ప్రాంతము. ఈ రెండింటికి మధ్య దూరం ఎంత? కోసెడు దూరము. ముందుగా అందుకే మీకు ఆ వివరం చెప్పాను. కోసు అనగా సుమారు 3.2 కిలోమీటర్ల దూరం, విశ్రాంతి దినమును నడువదగినంత దూరం. అందుకని ప్రభువు బేతనియ నుండి ఆరోహణమయ్యారు. బేతనియ నుండి శిష్యులు విశ్రాంతి దినమున నడువదగినంత దూరములో ఉన్నటువంటి యెరూషలేమునకు వచ్చేశారు. యెరూషలేములో ఒక మేడగదిలో వారు ఉన్నారు. పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాను. అప్పటి నుండి వారు సువార్తను వ్యాప్తి చెందిస్తున్నారు. ఇదిగో ఇప్పటికీ అదే కార్యక్రమంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ, ఉత్తరము అనే ఈ కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థాన వార్తను ముందుగా ఎవరు తెలుసుకున్నారు, ముందుగా ఎవరు ప్రకటించారనే విషయాన్ని ఒక మంచి సమాధానముగా పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, ఈ విషయంలో కొంతమందికి సందేహాలున్నాయి. ఎందుకంటే మార్కు సువార్తలో వ్రాయబడినటువంటి ఒకానొక వాక్యభాగం, అలాగే లూకా సువార్తలో వ్రాయబడినటువంటి మరొక వాక్యభాగం, ఈ రెండింటినీ పోల్చి చూస్తూ పరస్పర భిన్నంగా ఉన్నాయని వారు అనుకుంటూ దేవుని మాటలను అర్థం చేసుకోలేక దేవుని జ్ఞానానికి దూరమైపోతున్నారు. కనుక వారి ప్రశ్నకు సమాధానముగా ఈరోజు చక్కని సంగతులను మీరందరూ నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. ముందుగా మార్కు సువార్తలో వ్రాయబడినటువంటి అంశమును జాగ్రత్తగా మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథములను తెరచి మార్కు సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా మీరు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 8వ వాక్యం. వారు బయటకు వచ్చి విస్మయమునొంది వణకుచూ సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీయూ చెప్పలేదు. ప్రియులారా, సమాధి యొద్ద నుండి కొందరు భయముతోనూ విస్మయముతోనూ వణకుతోనూ తిరిగి వెళ్ళినట్టుగా ఈ వాక్యభాగంలో మనకు కనిపిస్తోంది. వారు ఎవనితోనూ ఏమీయూ చెప్పలేదు అన్నట్టుగా ఈ వాక్యభాగంలో మనం చూస్తున్నాం. ఇంతకీ సమాధి యొద్దకు వచ్చిన వారు ఎవరు? సమాధి యొద్ద నుండి వెళుతున్నటువంటి వీరు ఎవరితో ఏమీయూ చెప్పలేదా? ఈ విషయాన్ని మనం పరిశోధించాలి. మిగిలిన సువార్తలలో కూడా వ్రాయబడినటువంటి సంగతులను మనం ఆలోచన చేయాలి. అయితే ముందుగా లూకా సువార్తలో కూడా ప్రశ్నలు అడుగుతున్నటువంటి వారికి సందేహాన్ని కలిగించినటువంటి మాటను మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 8వ వచనం నుంచి మీరు చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 8వ వాక్యం నుండి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నయూ 11 శిష్యులకును తక్కిన వారికందరికీ తెలియజేసిరి. ఈ వాక్యభాగమును చదువగా మనకర్థమయ్యే సంగతేంటి? వారు సమాధి యొద్ద నుండి వెళ్ళి 11 మంది శిష్యులకు తక్కిన వారికి ఈ సంగతులను తెలియజేసిరి.
ప్రభు పునరుత్థానమును గూర్చిన విషయాలను తెలియజేశారు. ఎవరెవరు తెలియజేశారో అక్కడ వ్రాయబడింది. అయితే అసలు ఈ విషయాన్ని గూర్చి పూర్తిగా మనకు అవగాహన ఉండాలి. ప్రశ్న అడిగేవారు ఈ విషయాన్ని గూర్చి పూర్తిగా తెలుసుకోవాలి. అసలు సమాధి యొద్దకు వెళ్ళిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు మరణించి సమాధి చేయబడ్డారు. ఆయన తిరిగి లేచారు. 3వ దినమున ఆయన తిరిగి లేచారు. ఆదివారమున తెల్లవారుచుండగా కొందరు సమాధి యొద్దకు వెళ్ళారు. ఎవరు ఆ కొందరు? పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను, ఈ 4 సువార్తలలో కూడా ఈ విషయాన్ని గూర్చి వ్రాయబడింది. సమాధి యొద్దకు వెళ్ళిన వారు ఎవరెవరు? యేసు ప్రభువు యొక్క సమాధి యొద్దకు ఆదివారమున ఇంకా తెల్లవారుచుండగా, ఇంకా చీకటి ఉండగానే సమాధి యొద్దకు వెళ్ళిన వారు ఎవరెవరు? ఈ విషయాన్ని 4 సువార్తలలో కూడా మొట్టమొదట మీకు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ తరువాత వారు ప్రభువు పునరుత్థాన వార్తను గూర్చి తెలుసుకున్నారో లేదో, తెలియజేశారో లేదో నేను మీకు వివరిస్తాను. అసలు మొట్టమొదట ఎవరెవరు వెళ్ళారు? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులను ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదట మత్తయి సువార్త దగ్గరకు వెళ్దాం. వరుస క్రమంలో మనం వద్దాం. మత్తయి సువార్త దగ్గరకు వెళ్ళగలిగితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వాక్యం, మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వాక్యం, లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వాక్యం, యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వాక్యం. ఈ 4 సువార్తలలో మొదటి వాక్యాలను మీరు చూస్తే, చెప్పబడినటువంటి అధ్యాయాలలో మొదటి వాక్యాలను మీరు చూస్తే సమాధి యొద్దకు ఎవరెవరు వెళ్ళారో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మొట్టమొదట మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం యేసు ప్రభువు సమాధి యొద్దకు వచ్చినటువంటి వారు ఎవరు? స్త్రీలు. ఆ స్త్రీల పేర్లు ఇక్కడ పేర్కొనబడ్డాయి. మగ్దలేనే మరియ, వేరొక మరియ. జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం ప్రకారం యేసు ప్రభువు సమాధి యొద్దకు మొట్టమొదట వెళ్ళినది ఆదివారమున తెల్లవారుచుండగా మొట్టమొదట ప్రభువు పునరుత్థానుడయ్యాడనే వార్త తెలుసుకున్నది ఎవరు అంటే స్త్రీలు. ఆ స్త్రీల పేర్లు ఇక్కడ పేర్కొనబడ్డాయి. మగ్దలేనే మరియ మరియు వేరొక మరియ. ఈ గ్రంథకర్త ఇంతవరకు వ్రాశారు. ఇంకా మిగిలిన సువార్తలలో వ్రాయబడినటువంటి వాక్యాలను మనం ఆలోచన చేయగలిగితే అక్కడ ఇంకా ఏవైనా వివరాలు పొందుపరచబడ్డాయా? ఇంకా ఎవరైనా స్త్రీలు ఉన్నారా? ఆ విషయాలను మనం చూద్దాం. వరుస క్రమంలో రెండవదిగా మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వాక్యం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వాక్యంలో యేసు ప్రభువు సమాధి దగ్గరకు వెళ్ళిన స్త్రీల యొక్క పేర్లను పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఎవరెవరు కనిపిస్తున్నారు చూడండి. మగ్దలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియా. మత్తయి సువార్తలో యాకోబు తల్లి అయిన మరియా అని వ్రాయబడలేదు, వేరొక మరియా అని వ్రాయబడింది. మార్కు సువార్తలో యాకోబు తల్లి అయిన మరియ మరియు మరొకరి పేరు కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆ పేరే సలోమే. సలోమేయు. ఈ ముగ్గురు కూడా అక్కడికి వచ్చినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. సుగంధ ద్రవ్యములను వారు కొని తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు సమాధి దగ్గరకు వస్తున్నారు కదా. వారికి ఇంకా ప్రభువు పునరుత్థానుడయ్యాడనేటువంటి విషయం తెలియదు. అక్కడికి వచ్చిన తర్వాత వారు ఆ విషయాన్ని తెలుసుకున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వాక్యం ప్రకారం
సమాధి దగ్గరకు వచ్చినటువంటి స్త్రీలు ఎవరెవరనగా మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమే. ఇక్కడ వరకు చదువుకున్నప్పుడు మీకు ఈ విషయాలు అర్థమయ్యాయి. ఇంకా 2 సువార్తలున్నాయి కదా, లూకా సువార్త మరియు యోహాను సువార్త. ఆ సువార్తలలో కూడా ఈ విషయమై వ్రాయబడినటువంటి వాక్య భాగాలను మీరు చూడండి. వరుస క్రమంలో 3వదిగా లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వాక్యం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు అని అక్కడ వ్రాయబడింది. ఆ స్త్రీల పేర్లు మొదటి వాక్యంలో రాయబడలేదు. లూకాసువార్త 24వ అధ్యాయం 1వ వాక్యంలో యేసు ప్రభు సమాధి యొద్దకు వెళ్ళినటువంటి స్త్రీల పేర్లు వ్రాయబడలేదు. ఆదివారమున తెల్లవారుచుండగా యేసు ప్రభు సమాధి యొద్దకు ఆ స్త్రీలు వెళ్లారు, ఆ సమాధి యొద్దకు వచ్చారు అని వ్రాయబడింది. లూకాసువార్తలో ఇంకా ఎక్కడైనా వ్రాయబడిందా అని మనం ఆలోచన చేయగలిగితే, చదవగలిగితే, పరిశీలించగలిగితే 24వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడండి. లూకాసువార్త 24వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూస్తే ఆ స్త్రీలు ఎవరో రాయబడింది. ఆ స్త్రీల పేర్లు వ్రాయబడ్డాయి. లూకాసువార్త 24వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఇప్పుడు చూడండి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. ఇక్కడ ఈ వాక్య భాగంలో సమాధి యొద్దకు వచ్చినటువంటి స్త్రీల పేర్లు వ్రాయబడ్డాయి. అలాగే సమాధి యొద్దకు వచ్చి ప్రభువు పునరుత్థాన వార్తను తెలుసుకొని అపోస్తలులతో ఆ వార్తను తెలియజేసిన వారి పేర్లుగా ఆ పేర్లు కనిపిస్తున్నాయి. ఆ స్త్రీల పేర్లు ఏమిటి? మగ్దలేనే మరియ. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో కూడా మగ్దలేనే మరియ పేరు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మగ్దలేనే మరియ, అలాగే యోహన్న, ఇక్కడ క్రొత్త పేరు కనిపిస్తుంది. యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, ఇతర స్త్రీలు కూడా ఉన్నారు. అంటే యేసు ప్రభు సమాధి యొద్దకు వచ్చినటువంటి స్త్రీల సంఖ్య ఇంత అని చెప్పటానికి లేదు. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఇంత అని చెప్పడానికి లేదు. ఇతర స్త్రీలు కూడా ఉన్నారు అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు. వారెవరు అనగానే కొన్ని పేర్లు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. మగ్దలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సలోమే, యోహన్న, ఈ పేర్లు మనకు కనిపిస్తున్నాయి. ఇతర స్త్రీలు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మనకు లభించిన ఆధారాలను బట్టి ఈ విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అలాగే యోహాను సువార్త కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వాక్యం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. యోహాను సువార్తలో యేసుప్రభు సమాధి యొద్దకు వచ్చినటువంటి స్త్రీల పేర్లలో ఒక్క పేరు మాత్రమే కనిపించింది. అంటే మిగిలిన సువార్తలలో దేవుడు రాయించాడు కదా, ఇక్కడ మాత్రం మగ్దలేనే మరియ పేరు మాత్రమే వ్రాయబడింది. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ సమాధి యొద్దకు వచ్చెను. సమాధి దగ్గర ఒక ఆశ్చర్యాన్ని కొలిపేటువంటి విషయాన్ని ఆమె చూచింది. రాయి దొర్లింపబడి ఉండుట ఆమె చూచింది. సమాధికి భద్రము చేయబడటానికి వేసినటువంటి రాయి తీయబడి ఉండుట, ఆ సమాధి తెరువబడి ఉండుట మగ్దలేనే మరియ చూచినట్టుగా ఈ వాక్యభాగంలో రాయబడింది. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి ఈ 4 సువార్తలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశములను మనం క్రోడీకరించుకుంటే యేసు ప్రభు యొక్క సమాధి యొద్దకు వెళ్ళిన వారు ఎవరెవరు? స్త్రీలు వెళ్ళారు. ఆ స్త్రీలలో మగ్దలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియ, యోహన్న, సలోమే, ఇతర స్త్రీలు కూడా ఉన్నారు.
ఇప్పుడు మనం ప్రశ్న దగ్గరకు వద్దాం. ఎవరెవరు వెళ్ళారో మనకిప్పుడు అర్థమైంది. ప్రభువు పునరుత్థానుడయ్యాడని, సమాధి ఖాళీగా ఉందని, రాయి దొర్లింపబడి ఉందని, లోపల ఎవ్వరూ లేరని మొట్టమొదట ఈ విషయాన్ని తెలుసుకున్నదెవరు? స్త్రీలు. దేవుడు ఈ అవకాశాన్ని భయభక్తులు కలిగినటువంటి స్త్రీలకు దయచేశాడు. ప్రభువు పునరుత్థాన వార్తను మొట్టమొదట తెలుసుకున్నది స్త్రీలు. ఆ స్త్రీలు సమాధి యొద్ద నుండి బయలుదేరి అపోస్తలులకు ఈ విషయాన్ని తెలియజేశారు. మిగిలిన వారికి కూడా ఈ విషయాలను తెలియపరిచారు. ఇప్పుడు కొంతమందికి వస్తున్నటువంటి సందేహం ఏంటంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో వారు భయపడ్డారు, వణకుతో ఉన్నారు, సందేహంతో ఉన్నారు, విస్మయం పొందారు, ఎవరితోనూ ఏమీ చెప్పలేదు అని వ్రాయబడింది కదా. మరి వారు ఇంతకీ అపోస్తలులతోనూ తక్కిన వారితోనూ ఈ సంగతులను చెప్పారా లేదా అనేది వారి సందేహం. మార్కు సువార్తలోనే 16వ అధ్యాయము కేవలం 8వ వాక్యాన్ని మాత్రమే చదివితే కుదరదు. 9వ వాక్యం నుండి వారు అపోస్తలులకు తక్కిన వారికి ఈ సంగతులను తెలియజేశారో లేదో వ్రాయబడింది. అయితే 16వ అధ్యాయము మార్కు సువార్త 8వ వాక్యంలో వారు ఎవరితోనూ ఏమీ చెప్పలేదని ఎందుకు రాయబడింది? వారు భయపడుతున్నారనేటువంటి విషయాన్ని చెప్పటానికి దేవుడు అక్కడ ఆ పదాలను ప్రయోగించాడు. వారు భయపడుతున్నారు. ఎందుకంటే వారి చుట్టూ ఉన్నటువంటి సమాజం ఎలాంటి సమాజం? సత్యాన్ని స్వీకరించే సమాజమా? యేసు ప్రభువు తిరిగి లేచాడని చెబితే ఎగిరి గంతేసే సమాజమా? ఆ నిజాన్ని సమాధి చేయాలని పొంచి చూస్తున్నటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు కలిగి ఉన్నటువంటి సమాజం. దేవుడు బయలుపరిచినటువంటి రక్షణను మరలా చీకటిలోనికి నెట్టాలనేటువంటి దుష్ప్రయత్నాలను చేస్తున్నటువంటి సమాజం, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి సమాజం. అందువలన వారు స్త్రీలుగా కూడా ఉన్నారు. వారు భయపడుతున్నారు. ఈ నిజాన్ని చెప్పేదెలా? ఈ నిజాన్ని సర్వలోకానికి తెలియజేసేదెలా? యేసు ప్రభువు తాను శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఈ విషయాన్నే తెలియజేశారు. తాను శ్రమపడి మరణించి మరలా తిరిగి లేస్తానని ఆయన ఈ విషయాన్నే తెలియజేశారు. మనుష్య కుమారుడు 3వ దినమున తిరిగి లేచుట అగత్యము అని ఆయన తెలియజేశారు. ఆ విషయమే ఇప్పుడు జరిగింది. ఈ జరిగిన యథార్థాన్ని, వాస్తవాన్ని ఎలా తెలియజెప్పేది? మనుషుల చేత ఎలా నమ్మించేది? మనుషులకు ఈ రక్షణను ఎలా ప్రకటించేదని విస్మయముతో, వణకుతో భయపడుతున్నారు. ఎవరితో ఏమీ చెప్పలేకపోతున్నారు. కానీ ధైర్యం కూడగట్టుకున్నారు. ఆ తరువాత తెలియజేశారు. అపోస్తలులకు తెలియజేశారు, తక్కిన వారికి తెలియజేశారు. ప్రభువు పునరుత్థాన వార్తను గూర్చి మొట్టమొదట తెలుసుకున్నది స్త్రీలు. ప్రభువు పునరుత్థాన వార్తను గూర్చి మొట్టమొదట ప్రకటించినది స్త్రీలు. జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు మేము స్త్రీలము, దేవుని వాక్యాన్ని ప్రకటించలేము అనుకుంటున్నారా? అసలు ప్రభువును గూర్చినటువంటి పునరుత్థాన సువార్తను మొట్టమొదట దేవుడు స్త్రీలకు దయచేశాడు. స్త్రీలు ప్రకటించారు. ఎందుకంటే నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరము కలుగు చేతును అన్నాడు దేవుడు. ఆ మాటను దేవుడు అన్ని సందర్భాలలో కూడా ప్రత్యక్షపరుస్తున్నాడు. దాన్ని రుజువు చేస్తున్నాడు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుని సువార్తను ప్రకటించటానికి భయం అవసరం లేదు. ఎందుకంటే అది నిజం, అది వాస్తవం, అది మనుషులకు రక్షణార్థమైనది. ఈరోజు చాలామంది దేవుని మాటలను ప్రకటించటానికి ప్రభుత్వం యొక్క భయం వలననో, అధికారుల యొక్క భయం వలననో, మతోన్మాదుల యొక్క భయం వలననో వెనకడుగు వేయాలని వారు జంకుతూ ఉంటారు. అవసరం లేదు. ఎందుకంటే నిజాన్ని చెప్పటానికి భయం ఎందుకు? వ్రాయబడినటువంటి సత్యమును ప్రకటించటానికి భయం ఎందుకు? దేవుని ఉన్నతమైనటువంటి సంగతులను మనుషులకు తెలియచేయటానికి భయం ఎందుకు? సువార్తను ప్రకటించే విషయంలో ఏమాత్రం భయం అవసరం లేదు.
చక్కగా నేర్చుకోవాలి, దేవుని మాటలను ఉన్నతంగా ప్రకటించాలి. స్త్రీలు సమాధి యొద్ద నుండి బయలుదేరి వచ్చేటప్పుడు భయంతో ఉండటం వాస్తవం. ఆ తర్వాత వారు ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. దేవుని యొక్క సువార్తను, ప్రభువు సమాధిలో నుండి తిరిగి లేచాడనేటువంటి గొప్ప వార్తను అపొస్తలులకు వారే తెలియజేశారు. ఈ విషయాలను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడాలి. మరలా ప్రారంభం నుంచి మనం వద్దాం. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో స్త్రీలు యేసు ప్రభువు యొక్క పునరుత్థానమును గూర్చి ప్రకటించారా లేదా, తెలియచెప్పారా లేదా, ఈ విషయాన్ని మీకు ఇప్పుడు నేను పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. మొట్టమొదట మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వాక్యం నుండి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ప్రియులారా, ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు ప్రభువు పునరుత్థానుడైన తరువాత ఆయన దర్శనం మొట్టమొదట ఎవరికి కలిగింది? స్త్రీలకే కలిగింది. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీలు, విశ్వాసులైన స్త్రీలు. స్త్రీలలో దేవుని కొరకు బ్రతికేవారున్నారు, దేవుని యొద్ద నుండి మనుషులను వేరు చేసేవారు ఉన్నారు. స్త్రీలలో ఈ రెండు రకాలు కూడా మనకు కనిపిస్తారు. దేవుని కొరకు గొప్పగా బ్రతికేవారున్నారు. వారి విశ్వాసాన్ని చూస్తే వారి ముందు ఎవ్వరూ కూడా పనికిరారు. అంత గొప్ప విశ్వాసులు. బలహీన ఘటములుగా ఉన్నా సరే దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండటంలో వారిని మించిన వారు ఉండరు. అయితే కొంతమంది యెజబెలు లాంటి స్త్రీలు కూడా ఉంటారు. దేవుని కొరకు బ్రతుకుతున్న వారిని దేవుని యొద్ద నుండి వేరు చేసే భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీలు కూడా ఉంటారు. అందుకే అన్నాను, స్త్రీలలో ఈ రెండు రకాల వారిని మనం చూడగలం. విశ్వాసులైనటువంటి స్త్రీలు దేవునికి ఎంతో ప్రియులు, పరలోక రాజ్యంలో వారు ప్రవేశిస్తారు. అనేక మంది విశ్వాసమును వారు బలపరుస్తారు. విశ్వాస భ్రష్టులైనటువంటి స్త్రీలు పాతాళమునకు త్రోయబడతారు. వారు దేవుని నుండి దూరమైపోవడమే కాకుండా వారితో పాటు అనేక మందిని నాశనకరమైన మార్గమున వారు ఈడ్చుకొని పోతారు. అటువంటి వారుగా ఉండొద్దు. విశ్వాస భ్రష్టులైనటువంటి స్త్రీలుగా ఉండొద్దు. విశ్వాస వీరులుగా ఉన్నటువంటి స్త్రీలుగా మీరుండాలి. ప్రభువు యొక్క దర్శనం, ప్రభువు పునరుత్థానుడైన తరువాత, అనగా సమాధి నుండి తిరిగి లేచిన తరువాత ఆయన దర్శనం ఎవరికి లభించింది? దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకను ఉద్దేశించినటువంటి స్త్రీలకు లభించింది. విశ్వాసులైనటువంటి స్త్రీలకు లభించింది. వారికున్న ఆసక్తిని బట్టి ఆదివారమున తెల్లవారుచుండగా ఇంకా చీకటిగా ఉన్నప్పుడే సమాధి యొద్దకు వెళ్ళి ప్రభువును గూర్చినటువంటి విషయాలు తెలుసుకోవాలని ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. చూడండి, సమాజాన్ని ఎదిరించి ఆ భయమంతటిని ప్రక్కన పెట్టి ఆ వేళలో కూడా సమాధి యొద్దకు వెళ్ళగలిగారంటే ఆ స్త్రీలలో ఉన్నటువంటి భక్తి, ఆ స్త్రీలలో దేవుని మీద ఉన్న ప్రేమ ఎంతో గొప్పది. అందువలన ప్రభువు యొక్క పునరుత్థాన దర్శనం మొట్టమొదట స్త్రీలకే దొరికింది. ప్రభువు పునరుత్థాన వార్తను మొట్టమొదట
స్త్రీలే ప్రకటించారు. ఆ విషయం ఇక్కడ స్పష్టం. వారు ప్రకటించారు. వారు సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళుచుండగా ప్రభువు దర్శనం వారికి కలిగింది. అప్పుడు వారిలో ధైర్యం మరింత పెరిగింది. ప్రభువును వారు చూచినప్పుడు వారు నిర్ధారణ చేసుకుంటూ, రూఢిపరుచుకుంటూ, దూత చెప్పిన మాటలను రూఢిపరుచుకుంటూ, ప్రభువు అంతకుముందు చెప్పినటువంటి మాటలను కూడా వారు రూఢిపరుచుకుంటూ అత్యానందముతో, మిక్కిలి సంతోషముతో వారు వెళ్ళి యేసుప్రభు శిష్యులకు ఆ వార్తలను తెలియజేశారు. ప్రభువు తిరిగి లేచాడనే వార్తను తెలియజేశారు. గలిలయలో మిమ్మును ఆయన కలుసుకుంటాడు, కనుక మీరందరూ అక్కడ కూడుకోవాలి అని వారికి ఈ వార్తను తెలియజెప్పిన వారిలో ప్రథములు స్త్రీలే. అలాగే మార్కు సువార్తలో కూడా చూడండి, ఎక్కడైతే సందేహం వచ్చిందో ఆ వాక్య భాగంలో కూడా మీరు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుంచి. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండినవారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికియున్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. ప్రభువు యొక్క పునరుత్థాన వార్తను స్త్రీలు తెలియచెప్పారా లేదా? తెలియజేశారు. మొదటైతే భయపడ్డారు, ఎవనితో ఏమీ చెప్పలేదు. కానీ ఆ తరువాత వారు ప్రభువు దర్శనాన్ని పొందారు. వారు తెలియజేశారు. ఆయనతో కూడా ఉన్నవారు దుఃఖాలతో నిండిపోయినప్పుడు, అంటే ప్రభువు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో పాటుగా ఉన్నవారు, ఆయనను వెంబడించిన వారు, ఆయనను మిక్కిలిగా ప్రేమించిన వారు, ఆయన మరణమును జీర్ణించుకోలేకపోతున్నవారు, వారంతా బహు దుఃఖంలో ఉన్నప్పుడు వారి యొద్దకు వెళ్ళి మాటలు తెలియజేస్తుంటే వారు నమ్మలేకపోతున్నారు. వారు విని నమ్మలేకపోతున్నారు. మరలా ప్రభువు దర్శనం వారికి కలిగితే తప్ప వారు నమ్మలేకపోయారు. కానీ మొదట ఈ వార్తను తెలియజేసేటువంటి బాధ్యత ఎవరు తీసుకున్నారు? స్త్రీలే తీసుకున్నారు. కనుక స్త్రీలు ఖచ్చితంగా ప్రభువు పునరుత్థాన వార్తను తెలియజేశారు. ఎక్కడైతే సందేహం ఉందో అక్కడే సమాధానం ఉందో చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో వారికి సందేహం పుట్టింది. 9వ వాక్యం నుండి చదివితే సందేహం నివృత్తి అయిపోయింది. వారు తెలియజేశారు. ప్రభువుతో కూడా ఉన్న వారికి వారి యొక్క దుఃఖాన్ని చూస్తూ వారికి సంతోషకరమైనటువంటి వార్తను తెలియజేశారు. ప్రియులారా, ప్రభువు పునరుత్థాన దర్శనం మొదట స్త్రీలకు కలిగింది. ప్రభువు పునరుత్థాన వార్తను మొదట స్త్రీలే ప్రకటించారు. అలాగే లూకాసు వార్తలో కూడా ఈ విషయాన్ని మీరు రూఢి చేసుకోండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 9వ వాక్యం. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నయూ 11 శిష్యులకును తక్కిన వారికందరికీ తెలియజేసిరి. లూకాసు వార్తలో కూడా మీకు రూఢిపరచబడింది కదా. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి 11 మంది శిష్యులకు అనగా అపొస్తలులకు తక్కిన వారికి స్త్రీలు ప్రభు పునరుత్థాన వార్తను తెలియజేశారు. ప్రభువు తిరిగి లేచాడు, దానికి మేమే సాక్షులం. ఆదివారమున తెల్లవారుచుండగా మేము సమాధి యొద్దకు వెళ్ళాము. రాయి దొర్లింపబడింది, అక్కడ ఎవరూ లేరు, సమాధి ఖాళీగా ఉంది. ప్రభువు దూత ఈ విషయాలన్నిటినీ మాకు తెలియజేశాను. ప్రభువు తిరిగి లేచిన వార్తను మాకు రూఢిపరిచెను. అలాగే మేము మార్గంలో ఉన్నప్పుడు ప్రభువు యొక్క దర్శనం కూడా మాకు కలిగింది. ఈ విషయాన్ని స్త్రీలు మగ్దలేనే మరియ కావచ్చు, యాకోబు తల్లి అయినటువంటి మరియ కావచ్చు, సలోమేయు, యోహన్నయు, ఇతర స్త్రీలు వెళ్ళిన వారందరూ కూడా ప్రభువు యొక్క పునరుత్థానమునకు సాక్షులుగా ఉన్నారు. అపొస్తలులకు ఈ విషయాలను తెలియజేశారు. తక్కిన వారికి అందరికీ, ప్రభువుతో కూడా ఉన్న వారికి అందరికీ, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభువుతో ఉన్న వారికి అందరికీ ఈ విషయాలను తెలియజేశారు. అలాగే యోహాను సువార్తలో కూడా చిట్ట చివరిగా ఈ వాక్య భాగాన్ని కూడా మీరు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వాక్యాన్ని కూడా మీరు చూడండి.
మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచితని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. ఇక్కడ కూడా యోహాను సువార్తలో 20వ అధ్యాయం 18వ వాక్యంలో మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన లేచియున్నాడు, సమాధిలో నుండి ఆయన లేచియున్నాడు. ఈ విషయాన్ని శిష్యులకు తెలియజేశాను. ప్రభు శిష్యులకు మగ్దలేనే మరియ తెలియజేశాను. ఇక ఈ విషయంలో సందేహమేముందో చెప్పండి? అర్థం చేసుకోవడానికి దేవుని మహాజ్ఞానమే ఉన్నది తప్ప సందేహాలే ఉన్నాయి చెప్పండి? 4 పర్యాయములు కూడా సువార్తికుల చేత దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణచే ఈ విషయాలను పొందుపరిచాడు. విషయాలు స్పష్టం. సమాధి యొద్దకు వెళ్ళిన వారిలో స్త్రీలు ఉన్నారు. వారెవరెవరున్నారనగా ఆ విషయాన్ని కూడా దేవుడు తెలియజేశాడు. ప్రభు పునరుత్థానుడయ్యాడు. ప్రథమ ఫలముగా ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. ఈ వార్త మొట్టమొదట తెలుసుకున్నది అదిగో సమాధి యొద్దకు వెళ్ళినటువంటి విశ్వాసులైనటువంటి స్త్రీలు. అలాగే ఈ వార్తను శిష్యులకు తెలియజేసినది, అపొస్తలులకు ఈ వార్తను తెలియజేసినది ఆ స్త్రీలే. దేవుని కొరకు బ్రతికినటువంటి ఆ స్త్రీలే. కనుక ఇందులో ఎటువంటి సందేహం ఉండటానికి తావులేదు. విషయాలన్నీ కూడా స్పష్టంగా వ్రాయబడ్డాయి. మనస్సు తెరిచి ఈ విషయాలను మీ హృదయాలలో భద్రపరుచుకొని మీరు కూడా అట్టి స్త్రీల మాదిరిగా, స్త్రీలు బలహీనమైన ఘటములే, అయితే వారి బలహీనత, శరీర బలహీనత దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి ఏమాత్రం అడ్డు కాకూడదని, హృదయమందు బలము నొందిన వారై, దేవుని వాక్యము మీద శ్రద్ధ కలిగిన వారై, దేవుని మాటల యందు విశ్వాసముంచిన వారై, ప్రభువు చేత బలపరచబడి దేవుని సేవలో నిలబడిన స్త్రీలుగా మనకు కనిపిస్తున్నారు. మీరు కూడా అట్టివారుగా ఉండాలని, ధన్యులైన స్త్రీలుగా ఈ భూమి మీద మీరు దేవుని కొరకు జీవించాలని, మలినకరమైనటువంటి జీవితాలతో ఉన్నటువంటి స్త్రీల మాదిరిగా కాకుండా దేవుని కొరకు పవిత్రమైనటువంటి హృదయాలు కలిగిన స్త్రీలుగా దేవుని సేవార్థమై మీ జీవితాలను ప్రభువు కొరకు అంకితం చేసుకోవాలని మరొక్కసారి ఈ పాఠమును బట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును పరిశుద్ధుడును పరమతండ్రి అయిన దేవ, మీరు అనుగ్రహించినటువంటి ఈ చక్కని సమాధానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, బలహీన ఘటములుగా ఉన్నా గాని స్త్రీలను అపవాదితో యుద్ధం చేయటానికి మీరు సిద్ధపరిచారు. వారు బలమైన విశ్వాసముతో మీ చిత్తమును నెరవేర్చటానికి అడుగులు ముందుకు వేశారు. ఆ ధైర్యాన్ని మేము తలుచుకున్నప్పుడు మిమ్మును గూర్చినటువంటి మాటలను, మీ కుమారుడైన క్రీస్తు ప్రభువును గూర్చిన సువార్తను లోకములోనికి ఎంత ధైర్యముగా మేము తీసుకుని వెళ్లాలో మాకు బోధపడుతున్నది. ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డలందరూ కూడా ఇక మీదట ధైర్యము కలిగిన వారై సత్యమును ప్రకటించుటకు చక్కని ఆలోచనలతో తండ్రి ఇక మీదట వారు జీవించు నిమిత్తము సహాయమును దయచేయండి. మీరు మాకు పిరికితనము గల ఆత్మనియ్యలేదు, ధైర్యము కలిగినటువంటి ఆత్మను దయచేశారు. నాయనా, మీ చిత్తాన్ని నెరవేర్చుటలో ఏ కొశాన మేము వెనకడుగు వేయకుండా మరింత ఉత్సాహముతో మీ మాటలు విన్న తరువాత మరింత నూతనమైనటువంటి బలమును పొంది మీ కొరకు జీవించుటలో మమ్మను ముందుకు నడిపించమని మిమ్మను వేడుకుంటూ, విశ్వాసమును బలపరచుమని మిమ్మను ప్రాధేయపడుతూ, మీ బిడ్డలంతా కూడా చక్కని నిర్ణయాలతో సత్యమందు ప్రతిష్ఠ చేయబడి అనేక మందిని సత్య మార్గంలోనికి తీసుకువచ్చు నిమిత్తము, చక్కని సహకారులుగా ఉండు నిమిత్తము కృపదయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.
సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.